సుదాం ఖమ్మం జిల్లా రఘునాథపురం మండలం హారియా తండాలో జరిగినటువంటి కారు ప్రమాదంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కారు ప్రమాదంలో ఇప్పటికే ఇద్దరు పిల్లలు తరలి మరణించగా భర్త పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఉద్దేశపూర్వకంగానే కుమారి భర్త యాక్సిడెంట్ చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. కావాలని చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కొద్ది నెలలుగా భర్త భార్య మధ్య తీవ్ర విభేదాలు అవుతున్నట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. హైదరాబాద్ ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రవీణ్ వైద్యుడిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా రఘునాథపురం మండలం హారియా తండాలో జరిగినటువంటి కారు ప్రమాదంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కారు ప్రమాదంలో ఇప్పటికే ఇద్దరు పిల్లలు మరణించగా తల్లి కూడా మరణించగా భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఉద్దేశపూర్వకంగానే కుమారి భర్త యాక్సిడెంట్ చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. కావాలని చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. అయితే కొద్ది నెలలుగా భర్త భార్యల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. హైదరాబాద్లో ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రవీణ్ వైద్యుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇక పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ముగ్గురిని చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, అసలు ఏం జరిగింది? ఖమ్మం పట్టణం పరిధిలోని రఘునాథపాలెం మండలం హరియా తండా వద్ద నిన్న సాయంత్రం 8:30-9 గంటల ప్రాంతంలో కారులో వెళ్తున్న కుటుంబం కాస్త ఒక చెట్టుకు ఢీకొని ముగ్గురు కారులో ప్రయాణిస్తున్న కారులో ప్రయాణిస్తున్న కుమారి, కృషిక, కీర్తన్య అనే ఇద్దరు చిన్నపిల్లలతో పాటు తండ్రి కూడా తీవ్ర గాయాల పాలైన ఘటన. ఈ ఘటనలో మాత్రానికి భార్య కుమారితో పాటు ఇద్దరు పిల్లలు కూడా అక్కడక్కడ చనిపోవటం, భర్త అక్కడ ప్రవీణ్ మాత్రం తీవ్ర గాయాల పాలు కావటం, గ్రామం సమీపంలో యాక్సిడెంట్ కావడంతో వారంతా గ్రామ సమీపంలోని గ్రామస్తులంతా చూసి వారందరినీ ఉటావుటిన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికి ఈ ప్రమాదంలో ప్రవీణ్ భార్య కుమారితో పాటు ఇద్దరు చిన్నారులు కూడా మృతి చెందారని చెప్పారు. తర్వాత విషయం తెలుసుకున్న కుమారి తల్లిదండ్రులు ఏన్కూర్ మండలానికి సంబంధించిన వాళ్ళంతా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వారంతా ఆందోళన చేపట్టారు. తమ అల్లుడు ప్రవీణే ఇటీవల కాలంలో తమ కూతురుతో సఖ్యత లేకుండా ఉంటున్నాడు. ఇటీవల కాలంలో అతను హైదరాబాద్ లో పనిచేస్తున్న హాస్పిటల్లో మహిళా వైద్యురాలతో మాత్రం చనువుగా ఉంటూ ఆమెతో అక్రమ సంబంధం కూడా నేర్పుతున్నాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భార్యతో సఖ్యత లేకుండా ఉండటం, ఆమెను ఇబ్బందులకు కూడా గురి చేయడంతో పాటు ఇంటికి కూడా తీసుకొచ్చి ఇటీవల కాలంలో వదిలి వెళ్ళాడు. ఆ తర్వాత పెద్దల సమక్షంలో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఒకటి చేయటం. నిన్న జరిగిన కారు ప్రమాదంలో కావాలనే తమ కూతుర్ని, మనవరాలని ఇద్దరిని కూడా చంపాడంటూ మాత్రం కుమారి బంధువులు, తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితిని రాత్రి నుంచి కూడా హైడ్రామా చోటు చేసుకుంటుంది. ఈ ఘటనలో వాళ్లకు ప్రమాదం జరిగిన సందర్భంలో తమ కూతురు గాని మనవరాలకు గాని ఎలాంటి గాయం కాలేదు. కారు చెట్టుకు ఢీకొట్టిన ఘటనలో ఎవరికి కారులో ప్రయాణిస్తున్న నలుగురులో ఎవరికి కూడా గాయాలు కాలేదు. ఇంత కూడా తన అల్లుడికి కూడా గాయాలు కాలేదు. కానీ మాత్రానికి తమ కూతురు కుమారితో పాటు ఇద్దరు పిల్లలు కూడా మృతి చెందడం వెనక పలు రకాల అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళకి విషం పెట్టి చంపి కారు ప్రమాదంగా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు మా అల్లుడు అంటూ మాత్రానికి కుమారి బంధువులు కూడా ఆరోపిస్తున్న విషయం అయితే తెలిసింది. రాత్రి నుంచి కూడా వాళ్ళు ఫిర్యాదు చేయకుండా పోలీస్ స్టేషన్ లో అతన్ని తక్షణమే విచారించాలంటూ కుమారి తల్లిదండ్రులు పట్టుబట్టడంతో రంగంలో దిగిన రఘునాథపాలెం పోలీసులు ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి ఆధ్వర్యంలో టీం ఫామ్ చేసి అసలు ఏం జరిగింది, అతను ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాడు గత 2 రోజులుగా అంటూ మాత్రం ఆరా తీసే ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతి చెందిన కుమారి ఇద్దరు చిన్నపిల్లలకు కూడా పోస్ట్ మార్టం చేయడానికి ఆసుపత్రి వైద్యులు రాగా వాళ్ళను కూడా గెరావ్ చేసి కుమారి కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాకపోతే పోలీసులు రంగప్రవేశం చేసి వారిని నచ్చజెప్పి పోస్ట్ మార్టం కార్యక్రమం కూడా పూర్తి చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఈ క్రమంలోనే
పోలీసులతో మాత్రానికి వాళ్ళ బాధితురాలు కుటుంబ సభ్యులకు మాత్రం బాగా ఆ వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదం చోటు చేసుకున్న సందర్భంలో మాత్రం తమకు న్యాయం చేయాలి, న్యాయం చేయని పక్షంలో మళ్ళీ మేము ధర్నా చేస్తామంటూ మాత్రానికి వారు హెచ్చరించిన పరిస్థితి కూడా చూడవచ్చు. ఎటకేలకు ప్రవీణ్ ప్రస్తుతం మాత్రం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆ ప్రవీణ్ కు కొంత స్వల్ప గాయాలయ్యాయని, రాత్రి తీవ్ర గాయాలని చెప్పారు. ప్రస్తుతం ప్రవీణ్ మాట్లాడే స్థితిలో ఉన్నాడు. కాకపోతే ఎంక్వైరీ చేశాక పూర్తి వివరాలు బయట పెడతామంటూ మాత్రం పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రజనీకాంత్, థ్యాంక్ యూ. చెప్పినప్పుడు మీకెందుకు న్యాయం కావట్లేదు, మాకు ఎందుకు కావట్లేదు? నైట్ నుంచి ఇక్కడే ఉన్నాం. ఒక్క పోలీసు వాళ్ళు న్యాయం చేయట్లేదు, మాకు ఎందుకని చేయట్లేదు. ఏ తప్పు చేసిన తీసుకురావాలి, ఇక్కడ తీసుకురావాలి, చంపాలి. ఆయనతో తీసుకురావాలి, ఇక్కడ తీసుకొస్తేనే అమ్మాయిలకు కూడా పోస్ట్ మాస్ చేయకూడదు. మీరు ఆయన తీసుకురావాలి, తర్వాత చేయాలి. వాళ్ళతో పాటు ఆయన కూడా పోస్ట్ మాస్ చేయాలి. ఎందుకు రావట్లే ఆయన? మీరు ఎందుకు తీసుకురావట్లే? ఎందుకు దాస్తున్నారు? ఎస్ఐసిఐ వాళ్ళు ఎందుకు దాస్తున్నారు? అయితే కింద పడే సార్, నేను కారు పోయి ఇంటికి పోయి వద్దామంటే తండకు పోలే, కారు దగ్గర పోయినా. కారు దగ్గర పోతే ఆ సైడ్ ఒక్కటి కొంచెం లేస్గా ఇంతలా చెట్టు కింద పడి ఉంది సార్. ఇది కట్టు హ్యాండ్ మీద ఉన్నాడు. ఈ హ్యాండ్కి వాడు తలగాలి, వాడు చావాలి. ఈ అమ్మాయి ఏదో ఆత్మహత్య చేసి ఉన్నది సార్. ఇది అది లెక్క సార్, అది అదే పాలసీ. మా అమ్మాయి ఏసీలో ఉంది అని చెప్తారు సార్. మీరు ఏసీలో లేకపోతే చాలా ఇబ్బంది అయింది సార్. వాడికి సంబంధి నేను ఉండను సార్. ఇంత టార్చర్ చేసిన సార్, ఇంత టార్చర్ నాది. మా ఊరికి ఎవరు చెప్పిన అడుగు. మా అన్నయ్య సొంత అన్నయ్య, ఇద్దరు అన్నదమ్ములు వచ్చినాం. మా అన్నయ్యకి చెప్పిన అడుగు. మా అల్లుడు ఈయనకి తెలుసు, నాకు తెలుసు, మా ఆమెకి తెలుసు, మా చిన్న బిడ్డకి తెలుసు. ఎవరికి మా ఊరు తెలియదు. మా అల్లుడు చిన్న అల్లుడు, మా పెద్ద అల్లుడు, ఆయన ఊరు తెలియదు. మా సొంత బామర్ది సార్. ఇప్పుడు అప్పుడు మాట్లాడింది సొంత బామర్ది, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. మా చిన్న బామర్ది కూడా తెలియదు సార్. ఏం తెలియకుండా చక్కబడతారేమో, అల్లుడు మంచోడు చక్కబడతారేమని చేసిన సార్. ఇది నా తప్పు సార్. ఇది మొత్తం సంవత్సరం దాటింది సార్.